హలో ఫ్రెండ్స్, నేను మజాడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో పృథ్వీరాజ్ శెట్టి, పృథ్వీ పతనం మొదలైందనే చెప్పాలి. ఇంతకుముందు టాప్ 5 కంటెస్టెంట్ అనుకున్నాం, నేను కూడా ఎన్నోసార్లు చెప్పిన. అలాంటి పృథ్వీ తన టాప్ 5ని చేతులా నాశనం చేసుకున్నాడు, అందులో ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యంగా విష్ణుప్రియతో ప్రేమాయణం, ఆ ప్రేమాయణం కాస్త ఒక సైడే అయిపోయింది. విష్ణుప్రియనే ఎంతకీ ఆయన వెంటబడుతుంది తప్ప ఈయన పట్టించుకోవట్లేదనే స్టేజ్ అండ్ ఫీలింగ్ జనాల్లో కలిగింది. ఇంకోటి ఫాల్స్ గేమ్స్, అలాగే దొంగ గేమ్లు ఆడడం. నిన్న కూడా చూసాము. తాళం ఇక్కడి నుంచి తీసుకెళ్ళి ఆ రూమ్లోకి తీసుకెళ్ళి ఆ రూమ్లోంచి ఇట్లా విసిరేసి పృథ్వీ విష్ణు తీసుకునేటట్టు చేశాడు. అలాగే ఈరోజు నబీల్తో పడిన గొడవలు కానీ, అంటే ఓవరాల్గా చూసుకుంటే గొడవలు పడడంలో అయినా కూడా అంటే మంచి ప్లేయర్, మళ్ళీ ఇదే ప్రాబ్లం అవుతుంది. మంచి గేమరు అనవసరంగా అగ్రెసివ్ అవ్వడం, అలాగే రాంగ్ గేమ్లు ఆడడం, విష్ణుప్రియతో ప్రేమ, ఈ 3 విషయాల వల్లనే ఇతని ఆట అంటే ఇతని ఓటింగ్ డ్రాప్ అయిందని నేను అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇందువల్ల చాలా అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి పోల్చుకుంటే లీస్ట్లోనే ఉంటున్నాడు ఓటింగ్లు. ఇప్పుడు ఈ వీక్ 10th వీక్ ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత మోస్ట్లీ ఇలాంటి వాళ్ళకు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక టాప్ 5 అయితే పోయినట్టే. ఈ ఓటింగ్తో టాప్ 5కి రాలేడు. ఇంకా నాకు తెలిసి గేమ్ను మెరుగుపరుచుకునే ఛాన్స్ కూడా లేదనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? ఏమై ఉంటుంది పృథ్వీ ఓటింగ్ డ్రాప్ అవ్వడానికి అనేది కామెంట్ చేయండి. మరి పృథ్వీ ప్లేస్లోకి టాప్ 5లోకి రీప్లేస్ ఎవరు అవుతారో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.